పైలట్‌లకి ఇంత సమయం రెస్ట్ ఇవ్వండి. 10 గంటల పాటు డ్యూటీ చేయించుకొని 12 గంటలు పడుకోనివ్వండి. వారానికి 2 రోజులే నైట్ డ్యూటీలెయ్యండి. అట్లాగే వారం మొత్తం మీద ఓ 40 గంటలకు మించి పని చేయించుకోకండి. ఇవన్నీ పైలట్ సురక్షితంగా ఉంటే విమానం సురక్షితంగా ఉంటుంది కదా! అన్న ఉద్దేశ్యంతో ఏడాది క్రితం చెప్పినటువంటి నిబంధనలు ఈ రోజు వరకు అమలు చేయకపోగా ఒక రకంగా రివర్స్ బ్లాక్‌మెయిల్ చేసేదరు ప్రభుత్వాన్ని ఇండిగో వాళ్ళు. అత్యధిక సర్వీసులు నడిపేటటువంటి ఇండిగో. తను కొత్తగా ఏం చేయాలి ఈ ఏడాదిలోపు? పైలట్‌లని నియమించుకోవాలి. నియమించుకోలేదు. కొత్తగా నియమించుకోలే. ఏం చేస్తాడులే ఎవడన్నట్టుగా సాగింది. కరెక్ట్‌గా అమల్లోకొచ్చేటప్పటికి 2 రోజుల నుంచి పైలట్లు లేరు అన్న పేరుతో కావాలని విమాన సర్వీసుల్ని ఆపేసింది. నిలిచిపోయినాయి అక్కడే. ఒక్కసారిగా విమానం టికెట్ల రేట్లు ఇండిగో పెద్ద సర్వీస్ ఏజెన్సీ ఆగిపోయేటప్పటికి మిగతా టికెట్ రేట్ ఎట్లయిపోయిందంటే కాశీకి 70,000, 80,000 హైదరాబాద్ టు విజయవాడకి